నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నగరాన్ని ఎంతో ఇష్టపడతానని చెప్పారు. ఏదైనా మంచి విషయం చెప్పగానే వెంటనే గ్రహించి స్పందించే మనస్తత్వం విశాఖ ప్రజలదని ఆయన ప్రశంసించారు. అభివృద్ధిలో విశాఖపట్నం కీలక పాత్ర పోషించిందిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో విశాఖను ఆర్థిక, పర్యాటక, సాంకేతిక రంగాల్లో ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని సీఎం తెలియజేశారు. ప్రజల సహకారం ఉంటే విశాఖను ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని వివరించారు. విశాఖ ప్రజల చైతన్యం, ఆత్మీయత తనను ఎప్పుడూ ఆకట్టుకుంటుందన్నారు సీఎం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశాఖ వాసులు విశ్వాసం చూపుతున్నారని చెప్పారు. విశాఖ నగరానికి విశిష్ట స్థానం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్ గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఉదుహు తుఫాన్ వస్తే నేను ఉదుహు తుఫాన్లో ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను. డే 1 ఈ విపత్తు ఎప్పుడూ రాంది, ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, వచ్చింది. అయితే మనం అందరం కూడా సంయమనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మళ్లీ పునరావాసం కల్పించే వరకు, మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను. మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ. ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం, క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను. ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడుండే క్రమశిక్షణ, సామాజిక బాధ్యత. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలైంది, యోగా డే జరుపుకుంటున్నాం, విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం. గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. గత కొంతకాలంగా వివాదాస్పద అంశాల్లో వార్తలు నిలిచిన ఆయనపై నమోదైన కేసుల్లో న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇక జైలు వద్దకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, అభిమానులు చేరి ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొమ్మినేని విడుదలతో ఆయన అనుచరుల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. మీడియా స్వేచ్ఛకు ఇది ఒక కొత్త ఉదాహరణగా పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. తనపై కేసులు రాజకీయ ప్రేరణతోనే పెట్టినవని, వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని కొమ్మినేని మీడియాతో అన్నారు. జర్నలిజం పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తా అన్నారు. రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ పై ఈ సంఘటన మరింత చర్చనీయాంశంగా మారిందన్నారు. సార్ ఇక్కడ ఉంచండి.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. చట్టాలను గౌరవించకుండా న్యాయానికి అతీతంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ పైన ఉందని గుర్తు చేశారు. ఆయన ప్రభుత్వ వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ట హానికరమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను తక్కువ చేస్తూ వ్యవహరించడం అధికారం కోల్పోయిన నేతలకు సోచిందన్నారు. ఇలాంటి నాయకత్వం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అని సూచించారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారే తగిన తేడా చెప్తారంటూ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని, చట్టాలను, న్యాయాలను గౌరవించలేని స్థితికి దిగజారడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే మన మీద వచ్చిన ఆరోపణలు ఏవైనా సరే అవి వాస్తవం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఆరోపింపబడ్డ వాళ్ళ మీద ఉంటది. కానీ కేటీఆర్ కొంచెం చట్టానికి అతీతంగా నేను వ్యక్తినన్నట్టుగా, న్యాయానికి అతీతంగా వ్యక్తినన్నట్టుగా ప్రవర్తించడం, లేదంటే జులూం చేయడమో లేకపోతే దబాయింపు చేయడమో, ఇవన్నీ కూడా ఈసడింపుకు గురైతే అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ప్రభుత్వం తనకున్న పరిధిలో ఏ విధంగా అవినీతిని లేదంటే ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయాలనో ఆ వ్యవస్థలతోనే ఈరోజు ప్రయత్నం చేస్తున్నది. ఏసీబీ అయినా ఇంకేదైనా కమిషన్స్ అయినా ఏవైనా సరే వాటి పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ప్రభుత్వం పట్ల, చట్టాల పట్ల కించపరిచే విధంగా ఉండడం అనేది ఏమి రాజకీయమో మరి కేసీఆర్ తెలుసుకోవాలి. ఇలాంటి నాయకునితో నేను సస్టైన్ కావాలని బీఆర్ఎస్ అనుకున్నా, లేదంటే ఇట్లాంటి నాయకత్వంతో రేపు రాజకీయాలు చేయాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనేది నా యొక్క హితవు. మాజీ మంత్రి విడుదల రజనీ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. వెన్నుపోటు పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గాడు అని సంబోధించారు. వెంటనే తనను తాను సరిచేసుకుంటూ గారు అని మార్చినా ఆ మాటలు మీడియా కంటపడడంతో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలే కాదు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక రాజకీయ భాషలో మర్యాద పాటించాల్సిన అవసరం ఉంది అని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విడుదల రజనీ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి దారితీశాయి. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. జరుగుతున్నటువంటి ఈ ఏడాదిగా కొనసాగుతున్నటువంటి అరాచకాలు, అవినీతి, అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్, మహిళలకు చేస్తున్నటువంటి మోసం, విద్యా రంగంలో చేస్తున్నటువంటి మోసం, వైద్య రంగంలో చేస్తున్నటువంటి ఏదైతే నిర్వీర్యం చేస్తున్నారో దాని గురించి, అలాగే వ్యవసాయ రంగంలో రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలని చెప్తూ ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పీడిస్తున్నటువంటి ఈ రెడ్ పాలన గురించి చక్కగా వర్ణిస్తూ ఈ వెన్నుపోటు అనే పేరుతో మరి జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు గారంటే మోసం అని చెప్పి ఈ బుక్ లో అన్ని విషయాలు, జరిగినటువంటి అన్ని అరాచకాల గురించి ఇందులో పబ్లిష్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బుక్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మన పల్నాడు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారి మరి ఆయన అబ్జర్వర్ గా ఉన్నారు రావటం, అందరం కూడా. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పైకి లొట్టపీసు కేసు అంటూ మాట్లాడుతున్న కేటీఆర్ లోపల మాత్రం అరెస్టు భయంతో వణికిపోతున్నారని దేవ చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు ఫామ్ హౌస్ కి పరిమితం చేశారని ఆరోపించారు. కేటీఆర్ ఏం సాధించారని ఆయనకు బాణాసంచా కాల్చి స్వాగతం పలికారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రతిష్టను నాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు అప్పటికే తీర్పు ఇచ్చారని, బీఆర్ఎస్ నాయకులకు ఇది ఇంకా అర్థం కాలేదన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కేటీఆర్ మాటలు వినిపించేది భయంతోనేనని అది ఇక ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ కార్ రేసులో ఏ1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ పైన లొట్టపీసు కేసు అంటూనే లడలడ
ఓవైపు మాట్లాడినట్టు కనిపిస్తున్నా లోపల గుబులుతో ఉన్నట్టు కనిపిస్తున్న సందర్భం. మాట్లాడితే నన్ను జైలు పంపిస్తారేమో మా అంటే అనేటువంటి మాట నేను మానసికంగా సిద్ధమయ్యానన్న మాట చెప్తున్న సందర్భం చూస్తే ఏదో దేశం కోసం అరెస్ట్ అవుతున్నా ఒక బిల్డప్ ఇవ్వడం తప్ప అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజలు తగిన రెస్ట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రతిపక్షానికే పరిమితం చేసిండ్రు, లోకసభ ఎన్నికల్లో మీకు జీరోకే పరిమితం చేసే సందర్భంలో ఒక్కొక్క అంశంలో ఈరోజు విచారణలో మిమ్మల్ని రమ్మని పిలుస్తుంటే ప్రజలలో పలచనైపోయి డాంబికాలు తెలంగాణ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పని మాట మాట్లాడుతుంది. అసలు తెలంగాణ ప్రతిష్ట దిగజార్చింది మీ కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు యావత్తు గమనించే మిమ్మల్ని పీకి పక్కన పెట్టి మీ కుర్చీని తీసి మిమ్మల్ని ఫామ్ హౌస్ గా పరిమితం చేసినటువంటి అంశాన్ని ఎందుకు మర్చిపోతుందో కేటీఆర్ అనే మాట మాట్లాడితే ఆయన మనసుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్న హౌలేగాలి అనేటువంటి మాట, ఆ మాట తిరిగి హౌలేగాలి మీరేం చెప్పిన ప్రజలు అంటున్నటువంటి సందర్భాన్ని మీరు ఎందుకు గుర్తిస్తారని చెప్పిన మాట సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇప్పటికే మీపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు కూడా మీ భాష తీరును మార్చుకోకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడే మాటలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని తులనాడే మాటలు మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు తగిన బుద్ధి తగిన శాస్త్రి చెప్తారని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈరోజు కాళేశ్వరం పైన కూలినటువంటి కాళేశ్వరం పైన అవినీతి అక్రమాలపైన జరుగుతున్న విచారణకు సరిగా సమానం చెప్పాల్సింది పోయి మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు జరగనున్న పల్నాడు జిల్లా పర్యటనకు అనుమతి లేదు అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జరగాల్సిన ఈ పర్యటనకు వైసీపీ నేత గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అనుమతి కోరినట్లుగా పేర్కొన్నారు. అయితే లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వలేమని ఎస్పీ పేర్కొన్నారు. పర్యటనకు సంబంధించి పోలీసులు అడిగిన వివరాలను సమర్పించలేదని, అవసరమైన పత్రాలు అందిస్తే మళ్లీ అనుమతి విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ప్రజల శాంతి భద్రతలు నిబంధనల దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ అభ్యర్థనను మరొకసారి సమీక్షించే అవకాశం ఉందని సూచించారు. దీంతో జగన్ పర్యటనపై స్పష్టత లేకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రెంటపాళ విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము వాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనేటువంటి ఫామ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది. అలాగే ఈ 76 కిలోమీటర్స్ సుమారు తాడేపల్లి నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్కి ఉంది. పల్నాడులో సుమారు 19.5 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది. ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యతగా తీసుకుంటున్నారు, ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం. మంత్రి సీతక్క మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పౌరుషంతో మాట్లాడితే కేటీఆర్ మాత్రం పొగరుతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పౌరుషం పగురు రెండు ఒకటే కాదు అని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ చెప్పినట్లుగానే కేటీఆర్ విదేశాల్లో ఏవో కడిగినట్లే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తే అధికారం వచ్చిన రెండవ రోజే కేటీఆర్ ను జైలుకు పంపేవాళ్లమన్నారు. అయితే సీఎం రేవంత్ న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేటీఆర్ జైలుకు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నట్లుగా కనిపిస్తుందని అన్నారు సీతక్క. సీఎం రెచ్చిపోకుండా న్యాయ పద్ధతిలో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. జైలుకెళ్లి వస్తే ఏదో గెలిచినట్లు భావించకూడదని ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు మంత్రి సీతక్క. నేమో దొర పొగరుతో బూత్లో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడో చదివినా ఏదో ఉద్యోగం అంటాడు. మా సీఎం గారు అంటుండే అక్కడ పోయి ఇది అడిగిండి ఇది అడిగిండి అని. ఆ మాటలలో అదే కనబడుతుంది. కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది, వాస్తవాలకు ప్రతిరూపంగా
అది విచారణ జరుగుతుంది, దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే. ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే. పద్ధతిగా ఒక విచారణ, దానికి ఒక టైము, దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ. కాబట్టి కక్ష సాధింపు మాకు లేదు, వాళ్ళకే కక్ష ఉంటుంది. కక్షలు కార్పుణ్యాలు ఎవరు మాట్లాడద్దు, ఎవరు ఉండొద్దు అని అందరినీ తొక్కివేసి మేమేదో రాజ్యం వెళ్తాం అనుకుంటారు. కానీ అంతిమంగా ప్రజలే నిర్ణయితలు కాబట్టి అందరం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. 100 సార్లైనా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అంటూ ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయి యోగా చేసిన అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపు ఎందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా, అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో, ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది, ఏ రకంగా టేకప్ అవుతుందని అంటే లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపలేదు, వాళ్ళ దురహంకారాలు కాబట్టి మనకు తెలుసుగా పల్లెలలో మనం ఒక దూరనో ఏదైనా ఎదిరిస్తే వాళ్ళు మనసులో పెట్టుకొని ఎట్లా అహంకారంతో ప్రవర్తిస్తారు, అదే ఆయన పొగరుబోతు మాటలు అదే కథ ఉన్నది. ఎందుకు జైలుకి వెళ్ళడానికి అయినందుకు కుతూహలంగా ఉండాలనుకుంటారు మీరు? ఆయన ఏదో ఆశిస్తున్నాడు, అలా పోయేస్తే ఏదో అవుతారని, అదేదో వాళ్ళ చెల్లె అనుకుంటున్నది. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట అవుతుంది పాపము. అక్కడ పోయి ఏమేమి ప్రణాళికలు రచించుకోవాలనుకుంటున్నాడు టైం పెట్టుకొని. వాళ్ళ చెల్లె జైల్లో ఉండి ఏమేమో ప్రణాళికలు చేసుకొని వచ్చినట్టుంది. రాగానే బీసీల గురించి లేకుంటే మహిళల గురించి దళితుల గురించి ఏదో పాపం ఏదో ప్రేమను ఒలుకోబోస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే అవకాశం ఉన్నా చేయలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళ ఆ లిక్కర్ కేసును పక్కదారి పట్టించుకోవడం కోసం ఎజెండా ఎత్తుకున్నది. పాపం ఈయన కూడా ఇలాంటి ఆరోపణలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి వాటి నుంచి డైవర్ట్ కావడం కోసం సానుభూతి పొందాలనో లేకుంటే ఇంకేదో రెచ్చగొట్టాలనో ఆయన ఆలోచన ఉన్నట్టుంది. కానీ ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వం మరి ఏజెన్సీ సంస్థలు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ కమిషన్లు ఇచ్చే సర్ప్రైజ్ ప్రభుత్వం ప్రదానం చేసిన అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ని ప్రధాని నరేంద్ర మోదీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గౌరవాన్ని స్వీకరించడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ పురస్కారాన్ని భారత్, సైప్రస్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహానికి అంకితం చేస్తున్నామన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, శాంతి, సమరసత వైపు కలిసి ముందుకు సాగేందుకు ఇలాంటి సన్మానాలు ప్రేరణగా నిలుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. సైప్రస్ ప్రజల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. भारतवासियों का सम्मान है, उनके सामर्थ्य और आकांक्षाओं का ये सम्मान है। ये हमारे देश के सांस्कृतिक भाईचारे और वसुधैव कुटुंबकम की विचारधारा का सम्मान है। मैं ये अवार्ड भारत और साइप्रस के मैत्रीपूर्ण संबंधों को, हमारे साझा मूल्यों और हमारी पारस्परिक समझ को समर्पित करता हूं। सभी भारतीयों की ओर से मैं इस सम्मान को अत्यंत विनम्रता और कृतज्ञता से स्वीकार करता हूं। यह अवार्ड शांति, सुरक्षा, संप्रभुता और क्षेत्रीय अखंडता और हमारे लोगों की समृद्धि के लिए हमारी अटूट प्रतिबद्धता का प्रतीक है। एक्सेलेंसी, मैं इस सम्मान को भारत और साइप्रस के संबंधों के प्रति एक जिम्मेदारी के रूप में इसका महत्व मैं समझता हूं और मैं उस भाव से इसको लेता हूं। मुझे पूरा विश्वास है कि हमारी सक्रिय साझेदारी आने वाले समय में और भी नई ऊंचाइयों को छुएगी। हम मिलकर न केवल अपने देशों के विकास को मजबूत करेंगे, बल्कि एक शांतिपूर्ण
మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా చేసేవాళ్లమని తీవ్ర హెచ్చరిక చేశారు. ఇప్పటికైనా జోగి రమేష్ తన భాష నియంత్రణలో పెట్టుకోవాలని సూచించారు. ఇంకొకసారి ఆ తప్పు మళ్లీ చేస్తానని నోటి వెంట వస్తే చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని చెప్పిన మాట కూడా వినబోమని స్పష్టం చేశారు. నైతికమైన పరిమితులు ఉంటే అర్థం చేసుకోవాలని, లేకపోతే దానికి తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తుందని హెచ్చరించారు. ఇక పౌరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు పరిమితుల్లో ఉండాలని, కక్ష సాధింపు మాటల వల్ల పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని వసంత స్పష్టం చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ గనక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్లీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి గనక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్లీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట, మొన్నే చెప్తా ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏమాడారు, ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు. కరెక్ట్ గా వీళ్ల బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఇతను చెప్పాడు, చెప్పిన 2వ రోజో 3వ రోజో 3 రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద, రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతి గురించి ఏం ప్రేలాపనలు మాట్లాడారో మీరు చూశారు. కాబట్టి వీళ్ళంట అధికారంలో వెళ్ళొస్తారంట, ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట. చెప్పడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేది ఒకటి ఉంటది, అది ఉండాలి. దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం, ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా మనం ఎన్నిక కాబట్టాం. మన పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరైతే తప్పితే ప్రజలను రెచ్చగొట్టడం, పిచ్చి పనులు చేస్తే ప్రభుత్వ వేలాపనలు మాట్లాడారో మీరు చూశారు. కాబట్టి వీళ్ళంట అధికారంలో వెళ్ళొస్తారంట, ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట. చెప్పడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల మద్దతు పొందుతున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం అమలుతో రాష్ట్రంలోని తల్లులందరూ ఆనందంగా నవ్వుతున్నారని తెలిపారు. అయితే ఆ నవ్వును వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. మంచి కార్యక్రమాన్ని కూడా తప్పుదోవ పట్టించేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇలాగే తప్పుడు ఆరోపణలు చేస్తూ ముందుకు వెళితే అధికార పక్షం ఇకపై చేతులు కట్టుకుని కూర్చోవడం లేదు అని హెచ్చరించారు. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న కూటమిని కలుషితం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకం ఒక రాష్ట్రాన్ని డీజిల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందంటూ ఎంపీ లావు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చెప్పాం మార్కెట్ నుంచి కొంటామని, కానీ ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి, ఏదో ఒక విధంగా గొడవలు చేయాలి అని చెప్పి ఏదైతే మొన్న ప్రకాశం జిల్లాలో జరిగిందో, ప్రతి దగ్గర ఎక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయటం, మంచి వాతావరణం ఉన్నదాన్ని, అందరూ కూడా ఆనందంతో ఉన్నదాన్ని, ప్రశాంత వాతావరణం ఉన్నదాన్ని ఏదో ఒక విధంగా కలుషితం చేయటం, ఏదో ఒక విధంగా దాన్ని చెడగొట్టడం, అదే కార్యక్రమంగా ప్రతిపక్షం పనిచేస్తూ ఉంది. ఇప్పటికన్నా మానుకోవాలి. తల్లికి వందనం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా వేయటం జరిగింది. అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడినాయి, అందరం కూడా ఆనందంగా ఉన్నారు. ఒకటే తల్లులందరినీ కూడా కోరేది, ఏదైతే ఈ డబ్బులు 13,000 రూపాయలు వేశారో వాటిని దయచేసి మీ పిల్లలపైన, వారి చదువులపైన, వారికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులపైన, వారి పుస్తకాలపైన, వాటిపైన ఖర్చు పెట్టేదానికి ప్రయత్నించండి. వేరే వాటి మీద కాకుండా దయచేసి వాటి మీద ఖర్చు పెట్టాలని చెప్పి నన్ను కోరుకుంటూ, మరొకసారి ప్రతిపక్షం ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉందో, ఏదైతే డీవియేషన్ పాలిటిక్స్ చేస్తూ ఉందో దాన్ని ఇప్పటికన్నా మానుకోవాలి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక మీదట దాన్ని అదే విధంగా అదే పందాలో పోతా ఉంటే మాత్రం అధికార పక్షంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితులు కూడా చేతులు కట్టుకొని ఉండరని చెప్పి తెలియజేసుకుంటాం. దాన్ని కొంటా ఉన్నాం. నిన్నటికి నిన్న
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.